సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జానన్నవుడిని అమ్మాయి భార్య భర్తలండి. ఆ పిల్లకి 3 పిల్లలు. ఎప్పటి నుంచో వాళ్ళు అలా జగడాలు ఆడుకుంటాం, ఆ పిల్లనేమో కొడతాం తిడతాం అలా చేస్తుంటే అలాగే ఉండగా ఏం చేశాడంటే నిన్న సాయంకాలం కత్తి తీసుకున్నాడటండి. ఆ కత్తి తీసుకుని నూరుకుని ఈడు అలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ పిల్ల బాత్రూమ్కి వెళ్ళిందండి. బాత్రూమ్కి వెళ్తే అక్కడ కూకున్న దాన్ని కూకున్నట్టు నరికేసాడంట. మేము చూసాం. వాళ్ళ అమ్మకి బాగోలేదండి. వాళ్ళ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళింది ఆ అమ్మాయే పెద్దది, 3 ఆడవాళ్ళు. ఆ అమ్మాయి పెద్దదైతే ఆ అమ్మాయిని హాస్పిటల్కి తల్లిని తీసుకుని వెళ్ళిందండి. ఒక్క రాత్రి ఉంది తల్లిని తీసుకెళ్ళి. ఆ మరుసటి రోజు వచ్చేటప్పటికి గొడవ పెట్టేసాడండి. ఇక అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అయ్యి అప్పటి నుంచి ఆ పిల్లని నిర్బంధం చేస్తాం, ఆ ఇంటికి వెళ్తాం, ఆ డొంకల్లో దూరతాం, ఈ పక్కకి వెళ్తాం, ఆ పక్కకి వెళ్తాం. అలా కాలం గడిపాడండి. ఇప్పుడు వరకు రాత్రి వరకు ఎందుకు అనుమానించాడో తెలియదు. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఆ అమ్మాయి మంచిది. ఈ ఊరొచ్చి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి చాలా మంచిది. ఒకరితో మాట్లాడదు. కొట్టెట్టుకున్నారండి. కొట్టుకాడ ఉన్నా సరే ఇద్దరు కట్టేసి ఇద్దరు ఇంటికి వచ్చి భోంచేసి మళ్ళీ వెళ్ళిపోరండి. ఏ మగోడంక ముఖం ఎత్తి చూసేది కదా ఆ అమ్మాయి. ఆడికి అనుమానం పిచ్చితో ఈ అమ్మాయిని చంపేశాడు. దండంగి అత్తూరండి. ఆంగ్లూరు అని ప్రాజెక్టులో పోయిందండి. ఆ ఊరు అమ్మగారు ఊరండి. అంటే ఆ ప్రాజెక్టులో పోవటం వల్ల ఖాళీ చేసి ఇక్కడ ఇల్లు కొనుక్కున్నారండి. పురుషోత్తపట్నంలో కొనుక్కుని ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ ఉంటున్నారండి. వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటున్నారండి. ఆ కొట్టు అద్దెకు తీసుకుని కొట్టు అమ్ముకుంటున్నారండి. 3 పిల్లలు, ఒక ఆడపిల్ల, 2 మగ పిల్లలు అండి. మరి చిన్న పిల్లలండి. ఆ పిల్లలు 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల అండి. మీకేమొద్దండి? నా మేనగోళ్ళేనండి. మా చిన్న కూతురండి. మా పెద్దనాన్న పిల్లలు అండి. మా చిన్నాన్న పిల్లలు. జానన్న అతనిదే దండంగండి. ఒక 5 సంవత్సరాల క్రితం అటు ప్రాజెక్టులో ఊర్లో అయిపోవడం వల్ల వాళ్ళ అత్తగారాలు తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుండి ఇక్కడ వాళ్ళని డ్యూటీ పని చేయలేకుండా ఉన్నాడని చెప్పి పోషణాహారం కోసం వాళ్ళ దగ్గర పెట్టుకుని చూసేవారండి. కొన్ని రోజుల క్రితం కొట్టెట్టిచ్చేశారు. ఆ కొట్టి అమ్ముకుంటూ వాళ్ళ అత్తగారింటి దగ్గరే బస చూసుకుని అక్కడే ఉండేవారండి. కొన్ని రోజుల క్రితం వాళ్ళ అత్తగారికి ఒంట్లో బాగోకపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం, దాని ద్వారా అతనికి అనుమానం పిచ్చి ఎక్కువగా ఉండడంలో ఆవిడ కోసం అనుమానించి వాళ్ళ అమ్మగారిని హాస్పిటల్లో చూడడానికి వెళ్ళినందుకు నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి ఆవిడతో జగడం ఆడుతూ ఎన్నో వారం రోజుల నుంచి జరుగుతున్నాయండి. ఇదే విధంగా అతను సైకోలాగా ప్రవర్తించడం ఎప్పటికప్పుడు ప్రవర్తిస్తూనే ఉండేవాడండి. భార్యాభర్తల విషయాలు కదా, ఎప్పటికప్పుడు గొడవలు పడినా వాళ్ళే సర్దుకుని ఉంటారు కదా అని ఎవరు ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. మర్డర్ చేస్తాడని చెప్పి ఎవరూ అనుకోలేదండి, ఊహించలేదు.